మధ్యన ఏ టీవీలో నైట్ టైం వార్తలు చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. ఎందుకనంటే మగోళ్ళ పరిస్థితి అంత దారుణంగా ఉంది. 10-15 సంవత్సరాలు కాపురం చేసిన మొగుడు కంటే ఒక 15-20 రోజుల్లో లేకపోతే ఒక 40 రోజుల్లోనూ ఫోన్లో పరిచయం అయినోడు ఎక్కువైపోయి పిల్లల్ని చంపేసి భర్తను పిరిటితో కలిపి చంపేసి మరి ఈ రకంగా ఈ ఫోన్లో అలవాటు పడి వీళ్ళు ఎందుకు అంత దారుణానికి ఒడిగడుతున్నారంటే మనం ఏం చెప్పలేని పరిస్థితి. ఆడవాళ్ళు కట్టుకున్న మొగుడిని రే బియ్యం లేదు, ఇంట్లో షుగర్ లేదు, ఉప్పు లేదు, పసుపు లేదు, కుంకుమ లేదు, బట్టలు లేవు, పిల్లలకి ఫీజు లేదు, ఇవన్నీ అడిగేవాళ్ళు నీకేం కావాలో కూడా అడగొచ్చు కదా. ఇప్పుడు మొగుడిని కాదని ఫోన్లో పరిచయమైన వారం రోజులకో లేకపోతే 10 రోజులకో 2 నెలలకో ఉన్నవాడు అడిగితే తప్పు లేదనుకున్నా నువ్వు మొగుడిని అడిగితే తప్పేముంది? నీకు ఏం కావాలి, నీకు ఎలా కావాలి, నీకు సరిపోవట్లేదా, నీకేం కావాలో మొగుడిని అడగొచ్చు కదా. ఎవడైనా అదే కదా చేసేది. మొగుడిని చంపేసి కొంతమంది ఈ మధ్యన కొత్తగా ఇన్సూరెన్స్లు చేసి మరీ చంపేస్తున్నారు. ఏంటి, మొగుడిని చంపేసి ఆ డబ్బులతో ప్రియుడితో కలిపి కాపురం చేసి ఎంజాయ్ చేస్తారంట. అది జరిగే పనేనా అసలు? చట్టం ఎందుకుంది, న్యాయస్థానాలు ఎందుకున్నాయి? కొంతమంది పిల్లలు కూడా చంపేస్తున్నారు. ఇప్పుడు నీకు ఏది కావాలో మొగుడిని అడిగితే సంసారం ఎన్నాళ్ళు చేసిన మొగుడు ఇప్పుడు నీకు రోత వచ్చాడా? ఎందుకు వస్తున్నాడు మీకు? ఫోన్లో అలవాటయ్యి ఖాళీగా ఉండి ఆ తీట మాటలు ఏదో చెప్తాడు, మొగుడు విరోధం అవుతున్నాడు, వాడు నీకు బాగా తీపవుతున్నాడు. మగవాళ్ళు ఏ పరిస్థితికి వచ్చారంటే ఈవేళ ఒకప్పుడు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ కొనాలి, తర్వాత బండి కొనుక్కోవాలి, తర్వాత కారు కొనుక్కోవాలన్న పరిస్థితి నుంచి ఈవేళ మగవాడి పరిస్థితి ఆడికి ఒక గది సపరేట్ ఉండాలి నైట్. ఎందుకంటే వీడింట్లో వాళ్ళ ఫోన్లో కనుక మాట్లాడటం అలవాటు పడితే ఏమో వీడు ఆదమరిచి నిద్రపోతే లేదా మందు తాగి నిద్రపోయాడంటే వీడిని వేసేస్తాం ఖాయం. ఎందుకంటే వీడు తాగేసి పడుకుంటాడు, లేదా తాగించి పడుకోబెడుతుంది, ఆయన వచ్చేయమంటుంది, దీన్ని వేసి నొక్కుతున్నారు, లేకపోతే వైరేజ్ లాగేస్తున్నారు, చంపేస్తున్నారు. కాబట్టి మగవాళ్ళు ఏ పరిస్థితి వచ్చిందంటే ఇవాళ వీడికి నైటు పడుకునేటప్పుడు సెక్యూరిటీగా ఒక రూమ్ అంటూ వేసుకుని వీడు తాళం వేసుకునే పరిస్థితికి వచ్చేసింది. కాకపోతే ఆడవాళ్ళు మరి ఎందుకని ఇంత, అందరూ కాదు, ఎందుకంటే ఆడవారంటే అది మాటలతో చెప్పలేం. ఎందుకంటే ఓ తల్లిగా, చెల్లిగా, అక్కగా, వదినగా, పిన్నిగా, అత్తగా ప్రతి దాంట్లో మగోడికి ఎంతో అండదండలతో చక్కటి సంసారం పిల్లలతో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఇంకా గౌరవంగా ఉన్నారు, ఎంతోమంది ఆడవాళ్ళు ఆదర్శంగా ఉన్నారు, ఎంతోమంది ఆడవాళ్ళు ఈరోజు మగవాడితో సమానంగా సంపాదిస్తున్నారు, మగవాడితో సమానంగా వ్యాపారాలు చేస్తున్నారు, మగవాడితో సమానంగా రాజకీయాల్లో ఉంటున్నారు, మగవాడితో సమానంగా అన్నిటిలో ఉంటున్నారు. మరి అలా అనుకుని ఒకవేళ మగవాడితో సమానంగా ఇలాంటి పనులు కూడా చేయాలని కొంతమంది మరి ఆడవారికి మచ్చ తెచ్చే విధానంగా వీళ్ళు మరి ఎందుకని ఇలాగా ఈ ఫోన్లు వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోను ఖాళీగా ఉంటాం, ఎవడో దొరుకుతాడు బేవర్స్ నా కొడుకు, ఇంక ఇంట్లో మొగుడు లేడు, పిల్లలు లేడు, వంట లేదు, ఏమీ లేదు, ఇంక ఆడితో గంటల తరబడి చాటింగ్లు, అంతమాలు ఫోన్లు, ఇంక ఆడితో మాట్లాడతామే, ఇదే పని. ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో మరి సమాజంలో ఉన్నటువంటి కొంతమంది మహిళా మండలి, లేకపోతే కొంతమంది పెద్దవారు, కొంతమంది చదువుకున్నవారు, మరి ఆడవారు కూడా కొన్ని క్యాంపుల ద్వారానో లేకపోతే కొన్ని విధాలుగా ఇది తప్పు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి సమాజాన్ని కొద్దిగా అందరూ కొంచెం వారి బాధ్యత తీసుకుని, అలాగే సంసారాలని, పిల్లల్ని, వాళ్ళ సంసారం ఏముండదు, ఇది ఏదో ఒక 2-3 నిమిషాల ఆనందం కోసం ఎవడో తెలియదు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న భర్తను కాదనుకుని ఆడు 15-16 రోజులు లాడ్జీలకు తీసుకెళ్ళి ఆడి దగ్గర లేనిపోని ఆడికి అన్నీ ఇచ్చుకుని వాడికి బ్లాక్మెయిల్కి పెట్టుకుని
ఇటు వాళ్ళ సంసారాన్ని పాడు చేసుకుంటున్నారు, కొంతమంది పిల్లల్ని పాడు చేసుకున్నారు, కొంతమంది భర్తను చంపేస్తున్నారు. ఈ ఎందుకని ఇంత దారుణంగా ఈ రోజులు మరి ఈ ఫోన్ ద్వారానే వచ్చింది కాబట్టి ఇంట్లో కూడా మగవారు ఈ స్మార్ట్ ఫోన్లు తగ్గించి ఇంటర్నెట్ అవసరం ఉంటే తప్ప లేకపోతే ఇంటర్నెట్ లేకపోతే మనకి ఈ గొడవలే ఉండవు. కాబట్టి మనం ఈ విషయాన్ని అందరం కూడా సీరియస్గా తీసుకోవాలి. ఇదేం చిన్న విషయం కాదు. ఎందుకంటే చాలా ఫ్యామిలీలు నాశనం అయిపోతున్నాయి. ఏ ఇంటికాడ చూసినా ఫోను, వంట చేసినా, రోడ్డు మీద నడిచినా, అసలు కొంతమంది ఆడవాళ్ళు అయితే అలా రోడ్డు మీద ఎదురుగుండా ఏమొస్తుందో కూడా తెలుస్తలేదు ఫోన్ మాట్లాడుకుంటూ. అది ఎదురుగుండా కారు వస్తుందా, లారీ వస్తుందా, పక్క నుంచి ఏమవుతుందని కూడా చూడట్లేదు. బండి మీద వెళ్ళేటప్పుడు కూడా అదే. కాబట్టి ఈ చర్యలు కొంచెం మనందరం కూడా ఇప్పుడు మన ఇంట్లో మనం ఎంతసేపు మగడు బయటికెళ్ళి మగోడుగా మనం అది పట్టుకొస్తున్నాం, ఇది పట్టుకొస్తున్నాం, అబ్బో మనం చూస్తున్నాం అని మనం తాగి తొంగుంటే మరి తర్వాత అది ఎవరికో అలవాటు పడ్డాక తర్వాత మనం ఏమీ చేయలేం. కాబట్టి మనం కూడా కొంచెం అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది, మన ఇంటి పక్కన ఏం జరుగుతుంది, మన ఇంటి వైపు ఏంటి, అసలు ఎవరిలో ఏంటని కొంచెం మనం నిఘా పెట్టుకుని కొంచెం అబ్జర్వ్ చేసుకుని ఒకవేళ తప్పు జరిగి ఉంటే వాళ్ళని మంచి దారిలోకి మళ్ళీ తెచ్చుకుని మార్చుకోవాల్సిన అవసరం మరి మనకు కూడా ఎంతైనా ఉంది. కాబట్టి ఈ విషయంలో మనందరం జాగ్రత్త పడాలి. లేకపోతే ఈ విషయం మన ద్వారా ఇప్పుడు మనం తప్పు చేసామంటే ఆ ఇంట్లో తప్పు చేస్తే పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు కూడా మనం చేసి పని తప్పు కాదనుకుంటే రేపొద్దున తర్వాత తరం కూడా పాడైపోతారు. కాబట్టి ఇది అందరూ మన బాధ్యత. కాబట్టి ఇటువంటి ఈ ఫోన్లు మాట్లాడుతున్నారంటే కొంచెం జాగ్రత్తగా తీసుకుని పెద్దవారితో చెప్పి ఇది తప్పు, మనం ఏదో ఆవేశంతో రెండు కొట్టేసో లేకపోతే అదో అంటే ఏముండదు. అది ఆ కోపం అది అటే మగ్గు ఉంది కాబట్టి అటే పోతాకు చూస్తుంది. అది మనతో ఉండదు. ఎందుకనంటే ఇవాళ అలా ఉంది పరిస్థితి. కాబట్టి ఇలాంటి పక్కదారులకి వెళ్తున్నప్పుడు తప్పకుండా మనం వాళ్ళ పెద్దోళ్ళనో, వాళ్ళ అమ్మగారినో, లేకపోతే వాళ్ళ తమ్ముడినో, వాళ్ళ అన్నయ్యనో, లేకపోతే వాళ్ళ నాన్నగారినో, వాళ్ళ బంధువులను ఎవరో ఒకరిని కూర్చోబెట్టి ఇది పరిస్థితి అని మనం దాన్ని సక్రమైన దారిలో పెట్టుకోకపోతే రేపొద్దున ఆవిడ తప్పు చేస్తే ఒక ఇల్లాలు ఇంటికే అందం. కాబట్టి ఆవిడ తిన్నంగా ఉంటేనే సంసారం బాగుంటుంది. కాబట్టి ఆడవారు కూడా కొద్దిగా ఆలోచించి ఇటువంటి వాళ్ళని కొంచెం, ఎందుకంటే మగవాళ్ళు చెప్పేదానికంటే కొద్దిగా ఆడవాళ్ళే చెప్పుకుంటే కొంచెం ఈ విషయంలో కొంచెం మన అందరం కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకుంటాం. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.